హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజైతే నేను చిన్న చేపల కర్రీ అయితే చేస్తున్నాను. చూసారు కదా, చింతపండు ఒక 100 గ్రాముల కన్నా కాస్త తక్కువ తీసుకోండి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు ఒక 4, చెక్క లవంగాలు ఒక యాలక్కాయ తీసుకొని, జీలకర్ర కూడా ఒక స్పూన్ నిండా వేసుకొని పచ్చివే దంచి పక్కకు పెట్టేసుకోండి. ఈ పేస్ట్ అయితే పక్కకు పెట్టేసిన తర్వాత చేపలు అయితే అర కేజీ అయితే తీసుకున్నానండి. అర కేజీకి అయితే ఓ పావు టీ స్పూన్ పసుపు, ఒక 2-3 స్పూన్లు కారం వేసుకోండి. మీరు కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్న తర్వాత కారం అనేది మీ స్పైసీకి తగ్గట్టు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవి మొత్తం కలిపేసేసి పక్కకు పెట్టేసుకుందాం. పక్కకు పెట్టేసిన తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ వేసిన తర్వాత ఒక 40 మెంతులు, ఓ పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఇందాక మనం దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకోండి. వేసిన తర్వాత ఇప్పుడైతే కొంచెం ఆనియన్స్ అయితే వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోండి. ఆనియన్స్ అనేది పెద్ద ఆనియన్స్ అయితే తీసుకోండి, చిన్నవైతే 2 వేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా అయితే వేసుకోండి. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. సాల్ట్ వేసిన తర్వాత పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. ఆనియన్స్ పేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీలోకి. ఇప్పుడైతే ఆనియన్స్ 50% ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా అయితే ఒక పెద్దదైతే ఒకటైతే తీసుకున్నాను, మెత్తగా పండినది. కొంచెం బాగుండే టమాటా అయితే వేసుకోండి, అంటే పండిన టమాటా వేసుకుంటే బాగుండేది కదా. ఇప్పుడైతే ధనియాల పొడి ఒక స్పూన్ నిండా వేసుకొని 50% ఒక 4-5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత చేప ముక్కలు వేసేసుకొని చింతపండు పులుసు అయితే తీసుకున్నాం కదా, ఆ చింతపండు పులుసు కూడా వేసేసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో చూసి అయితే వేసుకోండి. ఇప్పుడైతే ఒక 3 వంకాయలు కూడా వేసేసుకొని వాటర్ అయితే తీసుకుందాం. కాస్త చింతపండు పులుసు తగ్గట్టు ఒక 4 ml వాటర్ అయితే తీసుకోండి. వేసిన తర్వాత అయితే మీరు గ్రేవీ తగ్గట్టు అయితే వేసుకోండి. ఇప్పుడైతే ఈ వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి కుక్ చేసుకుందాము. చాలా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. లాస్ట్లో అయితే ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గరం మసాలా కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుండేది. ఇప్పుడైతే స్టవ్ ఆపేసేసి మన కొత్తిమీర వేసుకున్న తర్వాత నేను స్టవ్ అయితే ఆపేసాను. చూసారు కదా, మన చేపల కూర అయితే రెడీ అయిపోయింది. మరీ అంత తిక్కుగా కాదు, అట్లానే అంత పలచగా కూడా లేదు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా చేపల కూర ఎంత ఎమ్మీగా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుండిద్దండి.